మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నా పేరు ప్రసాద్ దాకారం. నేను ఈరోజు సూసైడ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎవరి వల్ల కాదు, నా కన్న తల్లి వల్ల, నా కన్న తండ్రి వల్ల, ముఖ్యంగా నా కన్న తల్లి. నేను ఆవిడ వల్ల ఈరోజు చనిపోదామని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీకు చేస్తున్నాను. నా వల్ల ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోయిందండి. నాకు పెళ్లి చేసి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెట్టింది. నన్నే అసలు వీళ్ళు కన్న తల్లి కాదు, కన్న తండ్రి కాదు, అంతకంటే ఇంకెలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్ నాకు. వీళ్ళు మనుషులు కాదండి. నేను అప్పటికీ అనుకుంటాను, పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది ఇంటికి వస్తే అనుకుంటూనే వద్దు అని కూడా చేసుకున్నాను పెళ్ళి. నేను అనుకున్నట్టే జరిగింది సార్. ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడదు, కానీ అసలు ఇంకో 100 జన్మలు ఎత్తిన అలాంటి దానికి నేను పుట్టకూడదని నేను అనుకుంటాను సార్. తెలియని అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఏదో నడుస్తుంది అనుకున్నాను, కానీ మమ్మల్ని బతకనివ్వట్లేదండి. నా తండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆవిడ ఎలా చెప్తే అలాగంతే. ఇది తప్పు, ఇలా వద్దు, ఇలా చేయకూడదని కూడా లేదు. నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నేనే ఇంత ఇబ్బంది పడుతున్నానంటే వెళ్తూ ఉండి, ఎవరో ఒక అమ్మాయి వచ్చి బయట నుంచి వచ్చి, ఇంకా అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. నేను లైఫ్లో చేసిన బ్లండర్ మిస్టేక్ అంటే పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడం. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవడం కూడా నాకు తెలియట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా నాకు స్టిల్ ఇప్పుడు కూడా ధైర్యం లేదు. ఎలా చచ్చిపోవాలంది. చచ్చిపోవడం అందరూ పిరికోలు చేసే పని అంటారు. నిజంగా అది ఎంతో ధైర్యం ఉంటుంది, కానీ చేసుకోవాలని నాకు చాలా ఆ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి అర్థమవుద్దండి. నేను ఒకటి చెప్తున్నాను, నన్ను నా భార్యని చాలా మానసికంగా వేధించారు. ఎవరో కాదు, నా తల్లి, నా కన్న తల్లి, నా కన్న తల్లి, నా తండ్రి. ఈరోజు చచ్చిపోవడం కారణం, నేను సూసైడ్ చేసుకోవడం కారణం నా కన్న తల్లి. దయచేసి వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి నేను ఏం చెప్పాలి కూడా ఎట్లేదు. న్యాయం చేయవలసింది కోరుతున్నాను. వీళ్ళిద్దరిని మాత్రం వదలకండి. నా కన్న తల్లిని మాత్రం అసలు వదలకండి. ఆవిడ తల్లి కాదు, మనిషి రూపంలో రాక్షసు. దెయ్యమైన రాక్షసైనా పర్లేదు, కానీ ఆవిడ మనిషి రూపంలో జంతువు రాక్షసం కూడా నాకు తెలియదండి. ఆవిడని, నా కన్న తల్లిని కన్న తండ్రిని వదలకండి సార్. దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించి నేను చనిపోతా. నా భార్యకి న్యాయం చేయండి. ఇంకెప్పుడు ఇంకో ఫ్యామిలీకి, ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు. ఇంట్లో ఉన్నెవరు, బయట బతకనివ్వరు. పెళ్లి చేసిందే వాళ్ళే. ఏదో 20,000 జాబ్ సార్ అమ్మాయిది, నా భార్యది టీసీఎస్లో. సరే ప్రయత్నిద్దాం బయటికి వెళ్ళి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి 20,000 ఉద్యోగంతో బయటికి వెళ్ళి ఎక్కడ బతకగలం సార్ హైదరాబాద్లో. నాకు చిన్న బిజినెస్ వెళ్ళాము. నాకు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా అక్కడ ఉండలేక
వచ్చేస్తే కనీసం ఇంటికి కూడా రానివ్వట్లేదు సార్ నన్ను. ఈరోజు నా భార్యని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి నేను వచ్చాను. మీరు ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారండి. ఎంత దారుణం సార్ ఇది. నిజంగా నేను వాళ్ళకి పుట్టానా పుట్టలేదో కూడా నాకు కూడా తెలీదు. నా కన్న తల్లి చెప్తే నా కన్న తండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆయన ఇది తప్పు అని వాదించకుండా దగ్గర 1 సంవత్సరం నుంచి పడుతున్నాం సార్ మేము. అసలు నా కన్న తల్లి ఇంకా ఒక 100 జన్మలు కాదు, ఇంకో 1000 జన్మలు ఎత్తిన ఇలాంటి తల్లి అయితే ఎవరికి ఉండకూడదండి. మీరు ఏ కొడుకు కూడా చేసుకున్నాడు ఇలాగా తల్లి తండ్రి మీద. నేను ఇంత ఈ వీడియో పెట్టి ఇలా చేస్తున్నాను అంటే ఎంత అనుభవించి ఈ పెడుతున్నానో మీరు ఒక్క ఆలోచించండి కొంచెం. అలా కఠినంగా శిక్షించండి, వదలకండి సార్. నా కన్న తల్లిని మాత్రం, నా కన్న తండ్రిని వదలకండి. అదే నా చివరి కోరిక. ఉంటారండి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలంలోని ఎద్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు, 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ అతను. ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా, హుక్కా పాటు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. వీళ్ళంతా ఎక్కడ తెలుసు, లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? వీళ్ళంతా కూడా అందులో 5లో 4 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒకరు హైదరాబాద్. ఇప్పుడు ఈ రీనా బాబు గతంలో కేసు అయితే ఉన్నది ప్రస్తుతం. బాబు విషయంలో ఇంకా తెలియదు, మేము వెరిఫై చేయాల్సింది ఇన్వెస్టిగేషన్. ఎవరు సార్ బర్త్డే పార్టీ ఎవరికి అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు, లైక్ బిజినెస్ పర్సన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారం? అందరూ బిజినెస్ పర్సన్సే. అబ్దుల్ లుక్మాన్ అని చెప్పి అతని బర్త్డే ఉన్నది, దానికోసం అతని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి అతనే ఈ గాంజాని కూడా తీసుకొని రావడం జరిగింది. తెలిసిన వ్యక్తి అడ్డు అనే అతని వ్యక్తి దగ్గర. ఫామ్ హౌస్ ఓనర్ ఎవరు సార్? ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది. మేము రికార్డ్ పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. వాళ్ళని అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ హౌస్, అతను కూడా నేరస్తుడిగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. పార్టీ జరుపుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి పోలీసు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు. ముందస్తుగానే మేము ఫామ్ హౌస్ ఓనర్లందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్లను అద్దెకి ఇవ్వకూడదు, ఇచ్చినట్టయితే కేసులు రిజిస్టర్ చేయకూడదని చెప్పడం. ఈ క్రమంలో గతంలో కూడా చాలా కేసులు అయినాయి. ఈ ముజ్రా పార్టీ కూడా గతంలో ఒకసారి అయితే కేసు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళ మీద ఓనర్స్ మీద కూడా ఈ కేసులలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏ సెక్షన్స్ కింద కేసు ఉంటుంది సార్? దీంట్లో ఈ బిఎన్ఎస్ కొత్త సెక్షన్ల ప్రకారంగా 144 క్లాస్ 2 బిఎన్ఎస్ ఒకటి, వైలేషన్ చేసినందుకు 223, 292 బిఎన్ఎస్లో కేసు చేసినాం. ఈ గాంజాయి కలిగి ఉన్నందుకు 8C రెడ్ విత్ 20B క్లాస్ 2A 25, 29 NDPS కింద కేసు చేసినాం.
అదేవిధంగా లిక్కర్ కూడా ఉన్నందుకు 34A ఎక్సైజ్ యాక్ట్లో కేసు చేశారు. లిక్కర్ ఎన్ని అంటే లీటర్స్ ఆఫ్ లిక్కర్ సుమారుగా 3 లీటర్స్ ఉంటుంది. అంత మద్యం పరిమాణం అయితే ఎక్కువ లేదు, కానీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఏదన్నా ఒక కమర్షియల్ ప్లేసెస్లో లిక్కర్ కన్జంప్షన్ చేస్తున్నట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అట్లాంటి పర్మిషన్ వీళ్ళు ఎవరు తీసుకోవాలి. ఈ బర్త్డే పర్సన్ ఎక్కడ సార్ ఏరియా, అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళంతా కూడా సిటీకి చెందిన వాళ్ళేనా? అందరూ సిటీకి చెందిన వాళ్ళే. ఇతను కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన వాళ్ళు, అబ్దుల్ ముఖం.